గతంలో విమానాల సమస్య నడిచినప్పుడు రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని గట్టిగా క్వశ్చన్ చేశాడు. అప్పుడు టీడీపీ అధికార ప్రతినిధిగా డిబేట్కి వెళ్ళినటువంటి దీపక్ రెడ్డి రామ్మోహన్ నాయుడు నారా లోకేష్ కలిసి ఇష్యూని షార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు నారా లోకేష్ దీంట్లో ఏలు పెట్టడం ఏంటి, ఆయన రాష్ట్ర మంత్రి కదా, దేశానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఆయన వేలు పెట్టడం ఏంటి అని అప్పుడు లోకేష్ మీద అండ్ రామ్మోహన్ నాయుడు మీద టీడీపీ పార్టీ మీద గట్టిగా ఫైర్ అయ్యాడు. అప్పుడు చాలామంది చంకలు కొట్టుకున్నారు. అర్నబ్ గోస్వామి నారా లోకేష్ మీద గట్టిగా మాట్లాడుతున్నాడు, టీడీపీ మీద గట్టిగా మాట్లాడుతున్నాడు, రామ్మోహన్ నాయుడు మీద గట్టిగా మాట్లాడుతున్నాడు అని చాలామంది చంకలు కొట్టుకున్నారు. సరే, అది ఆ ఇష్యూ. అప్పుడు టీడీపీ కూడా ఒక టైంలో రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేద్దామనే ఆలోచనకి వెళ్ళింది, అండ్ అక్కడ డిబేట్కి వెళ్లకుండా. అప్పుడు అర్నబ్ గోస్వామి కూడా గట్టిగానే టీడీపీ మీద రెచ్చిపోయాడు. దాన్ని చాలామంది ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు అదే రిపబ్లిక్ టీవీ, అదే అర్నబ్ గోస్వామి నారా లోకేష్కి ఎర్ర తివాచి చేసి మరి రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లైవ్కి ఆహ్వానించారు. నారా లోకేష్తో మాట్లాడించారు. పైగా ఆయన ప్రతిభ, ఆయన మాట్లాడే తీరు, ఆయన పనితీరు ఇవన్నీ చూసి అర్నబ్ గోస్వామి చాలా మెచ్చుకున్నారు. ఇలాంటి లీడర్ కదా దేశానికి కావాల్సిందని మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారు మరి? అర్నబ్ గోస్వామి నారా లోకేష్ని వ్యతిరేకించినప్పుడు చంకలు కొట్టుకున్నారు. ఇప్పుడు అదే నారా లోకేష్ ప్రతిభకి అర్నబ్ గోస్వామి ప్రశంసలు కురిపిస్తున్నాడు. మరి దీనికి ఏమంటారు? ఏ ఛానల్లో అయితే టీడీపీకి వ్యతిరేకంగా నారా లోకేష్కి వ్యతిరేకంగా అప్పట్లో మాట్లాడారో అదే ఛానల్ ఎర్ర తివాచి పలిసి మరీ నారా లోకేష్కి ఆహ్వానం పలికింది. కారణం ఏంటంటే ఈ దేశంలో వస్తున్న పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఎవరెవరు వస్తున్నాయి అన్నది గమనించి వాళ్ళు నారా లోకేష్ని వాళ్ళ కాంక్లేవ్ లైవ్కి పిలిచారు, లోకేష్తో మాట్లాడించారు. ఇప్పుడు లోకేష్ రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లైవ్లో మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్గా ఉన్నాయి, నేషనల్ మీడియాలో పెద్ద వైరల్గా మారాయి. ఇలాంటి నాయకుడు కదా దేశానికి కావాల్సింది అన్నట్టుగా ఇప్పుడు నేషనల్ మీడియా జర్నలిస్టులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ కాంక్లేవ్ లైవ్ కూడా నారా లోకేష్ని పిలిచారు. మరి నేషనల్ మీడియా ఇప్పుడు లోకేష్ గారిని అంత అభిమానిస్తుంది, అంత ఆదరిస్తుంది, అంత ప్రమోషన్ కల్పిస్తుంది, అంతగా కితాబులు ఇస్తుంది, అంతగా ప్రశంసలు వర్షం కురిపిస్తుంది. మరి దీని గురించి ఏం చెప్తారు వాళ్ళు ఇప్పుడు? గతంలో చంకలు గుద్దుకున్న వాళ్ళంతా. సో ప్రతిభ ఉన్నవాడికి గుర్తింపు ఒక రోజు కాకపోతే ఒక రోజైనా దొరికింది. అందరూ ఏదో ఒక రోజు అతని గొప్పతనాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.